రాబోయే రోజుల్లో మన ఖమ్మాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనకి రోడ్లు శుభ్రపడటం కాకుండా, నాలాలు శుభ్రపడటం కాకుండా, ప్రజలు అపరిశుభ్ర పరిస్థితుల వల్ల పడే జబ్బుల బారి నుండి కూడా ప్రజల్ని రక్షించగలిగిన వాళ్ళం అవుతాం. ఇవాళ ప్రజల్లో చైతన్యం వస్తే ఈ గార్బేజ్ డిస్పోజల్ అనేది ఏదైతే తడి చెత్త పొడి చెత్తని వేరువేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పచెప్పడం అనే కార్యక్రమం ఏదైతుందో దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలతో పాటుగా మిగతా ఇతరత్ర వ్యాపార సంస్థలు మరియు పారిశ్రామిక సంస్థలకు కూడా తమ బాధ్యతలను గుర్తెరిగేలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఖమ్మాన్ని ఒక డంపింగ్ యార్డ్గా ఆలోచించకుండా, ఖమ్మం అనేది ఖమ్మం జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ ఒక కార్పొరేషన్ అనేది నీట్గా ఉంటే ఖమ్మం జిల్లా మొత్తం యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఒక శాంపుల్గా మనం ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి ఈ జిల్లా నియోజకవర్గ కేంద్రాన్ని ఎంత నీట్గా ఉంచుకుంటే వచ్చేవాళ్ళు చూస్తే కూడా మన గౌరవం అంత పెరుగుద్ది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కూడా కొన్ని విషయాలు అవగాహన కల్పించిన తర్వాత ఒకవేళ కనుక వారిలో పరివర్తన రాకపోతే తర్వాత దండనలు మిగతా విషయాల గురించి ఆలోచించాలా. ముందు మాత్రం పరివర్తన గురించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ మనసులు మార్చాలి, వాళ్ళ మనసులను గెలుచుకోవాల్సిన. మీరంతా ఈ చెత్త క్లీనింగ్ అనమాట, అంటే ఇదంతా క్లీన్ ఖమ్మం అనే డ్రైవ్లో మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. సో దీంట్లో వివిధ రాజకీయ పక్షాల వారు, వివిధ స్టూడెంట్స్, వివిధ అసోసియేషన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు అవ్వటం అనేది ఇది బహుశా మనం అంతా కూడా బహుశా ఇది ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా ఇట్లాంటిది జరిగి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే రకరకాల ఉద్యమాలు, రకరకాల అజిటేషన్స్ ఉన్నాయి. అంటే లైక్ సారా మీద జరిగినాయి, లేకపోతే ఇతర విషయాల మీద జరిగినాయి. కానీ బట్ చెత్త మీద ఇంత పెద్ద ఎత్తున అందరూ కలిసి సంఘటితంగా పోరాటం అనేది ఇది మనం ఖమ్మం పట్టణంలో మొదలెట్టాము. దీనికి మీ అందరినీ కూడా సభాముఖంగా అందరినీ కూడా మేము అభినందించాలి. దీంట్లో మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. ఎందుకంటే దీన్ని సెన్సిటైజ్ చేయడంలో, పబ్లిక్లో తీసుకెళ్లడంలో వీళ్ళ పాత్ర అనేది చాలా చాలా ప్రశంసనీయమైనది. రైట్, ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటాం మనం ఏంటంటే మా పోలీస్ దీంట్లో ప్రతి పౌరుడు కూడా అతను యూనిఫామ్ లేని పోలీసు లాగా భావించాలని చెప్పేసి. సో ప్రతి పౌరుడు ఎలా అయితే కనుక యూనిఫామ్ లేని పోలీసు భావిస్తాడో, ప్రతి వాళ్ళు కూడా మనం జీతభత్యాలు లేని పారిశుద్ధ కార్మికుడిగా మనం భావించాలి. సో అంటే మున్సిపాలిటీ వాళ్ళదే ఈ పని కాదు. సో మనందరిది కూడా ఈ పని అనేటటువంటి భావన మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనమంతా కూడా ఈ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అనేది, లేకపోతే సొసైటీ ఇంట్రెస్ట్ అనేది అది ముందు వస్తుందన్నమాట. సో మన ఇంట్రెస్ట్ కన్నా ముందు, అంటే ఇండివిజువల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కన్నా ముందు 10 మంది ఇంట్రెస్ట్ అనేది ఉండాలనే దాన్ని మనం బేసిస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం, దానికి మనకి ఫస్ట్ నుంచి దీనికి మార్గదర్శకంగా ఉండి మనకి డైరెక్షన్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రప్రదంగా మేము సభాముఖంగా వారికి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే ఇదొక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇదొక పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే మొదట్లో మన ఖమ్మం పట్టణం మొదలుపెట్టుకుని మిగతాదంతా జిల్లా అంతా విస్తరించాలి ఈ కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతగా చెప్పారు ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ అంటే ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక గార్డెన్ ఉండాలి, ఒక పార్క్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, అది కాకుండా బరియల్ గ్రౌండ్ ఉండాలి, ప్లస్ మంచి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి. అంటే చిన్న చిన్న ఇవన్నీ ట్రైన్స్ కానీ లైట్స్ కానీ అన్నీ ఉండాలి అనే ఒక నినాదంతో ఆల్రెడీ మేము ప్లానింగ్ కూడా చేస్తున్నాం. అన్ని గ్రామాలు. ఖమ్మం జిల్లా అంటే చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే
జంతువుల్ని చూడాలన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చేవారు ఆ కాలంలో. ఇప్పుడైతే జంతువులు కూడా అన్నీ వెళ్ళిపోయినాయి, అడవులు కూడా మెల్లమెల్లగా పోతున్నాయి. సో మనం ఇదంతా మళ్ళీ రీజనరేట్ చేయవలసిన అవసరం. అటువంటి అంటే క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా దీన్ని చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అధికారుల పాత్ర, మనందరి పాత్ర ఏంటంటే ఇదొక మూమెంట్ కింద మనం ఇనిషియేషన్ చేసి తర్వాత మీరందరూ టేక్ ఓవర్ చేయాలి. దీనికి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇప్పుడే ఆల్రెడీ మనకి ఎవరో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. వారు యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారిని కూడా కోరటం జరిగింది. ఇది ఒక స్మార్ట్ సిటీ కింద దీన్ని చేస్తే బాగుంటుందని. సో స్మార్ట్ సిటీ కింద చేసే ముందు కొంచెం మనకి ఖమ్మం పట్టణంలో కొంచెం ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్ కొంచెం ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక ఇల్లు ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, అదేవిధంగా హాస్పిటల్ హబ్గా కూడా ఉంది. ఇది ఈ అన్నిటికీ కావాల్సింది ఏంటంటే మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఇంకా మంచిది. సో అందుకని ఈ మూమెంట్కి యాక్చువల్గా ముఖ్యంగా మనకి జిల్లా ఎస్పీ గారు, మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అన్ని పార్టీలు, మెయిన్గా మున్సిపల్ కమిషనర్లు, డిఎస్పీ గారు అందరూ, ప్లస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చాలా ముందుకు వచ్చారు. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా చాలా ముందుకు వచ్చారు, వివిధ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చారు. సో నేను అంటే ఈ రోజే బిగిన్ చేసి దీన్ని మెల్లగా మనం సస్టైన్ చేస్తే చాలా బాగుంటుంది.